గిరిజన అభివృద్ధి వేదిక ఆచార్య రంగా కిసాన్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఒంగోలులో రంగా భవన్లో ఏరువాక పౌర్ణమి నిర్వహిస్తున్నట్లు వేదిక అధ్యక్షుడు చుండూరి రంగారావు తెలిపారు. స్థానిక పాత రిమ్స్ వద్ద ఉన్న ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏరువాక పౌర్ణమి అనంతరం సభ నిర్వహిస్తామని తెలిపారు. రైతు ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించేందుకు చట్టబద్ధత కల్పించాలని, కౌలు రైతులకు సమస్యలను పరిష్కరించాలని, పంటల ప్రణాళిక ప్రకటించాలని, పంటల బీమా పథకాన్ని రైతులకు ప్రయోజనకరంగా రూపొందించాలని తదితర అంశాలపై చర్చిస్తామన్నారు. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వడ్డే శోభనేశ్వరరావు, అన్నదాత సంపాదకుడు అమర్నేని హరికృష్ణ, ప్రజా నాట్య మండలి గౌరవ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలియజేశారు. రైతులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డే హనుమారెడ్డి, సుంచు శేషయ్య, చావాలి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సంయుక్తంగా మిగతా అన్ని 5 సేవల వారిని పెట్టుకుని రేపటి రోజున రేపు 7 పూజను నూతన సంవత్సరంలో వ్యవసాయ పనులు ప్రారంభించుకునేటటువంటి రోజు. ఆ రోజున రైతులు గత సంవత్సరంలో జరిగినటువంటి పంటల ఉత్పత్తి గురించి, అమ్ముకున్నప్పుడు లభించిన ధరల గురించి, ప్రకృతి వైపరీత్యాలు ఏ ప్రకారంగా ఇబ్బంది చేసిన గురించి అవగాహనకు వచ్చి లాభమా నష్టమా లేక ప్లీజ్ గత సంవత్సరంలో తాము చేసిన సేద్యం మూలంగా లాభమా నష్టమా లేక దానిలో సరిపోయింది. ప్రకృతి వైపరీత్యం మూలంగా సంభవించిన ఇది ప్రకృతి అంకురించి కూడా ఇది అయిందా, లేక నకిలీ విత్తనాలా, లేక నకిలీ పురుగు మందులా, లేక అన్నీ బాగున్నప్పటికీ దళారీలు వీళ్ళు ఐకమత్యమై దోసుకున్నారా, ప్రభుత్వ అన్నదానాలతోటి పోలీసులు అన్నదానాలతోటి అని సమీక్షించుకొని రాబోయే సంవత్సరము ఏ పంటలు పండిస్తే కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా లేకపోతే ఉభయలు కలిసి ఏ పంటలకి ఏ ధరలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఊరికే ప్రకటన చేసి వదిలేయటమా లేకపోతే ప్రతి రైతుకి అంది చూడటమా. అట్లాగే రాబోయే సంవత్సరమైనా మనం చేసేటటువంటి వృత్తి మూలంగా మనకి రూపాయల ఆదాయం వస్తుందా, మన కుటుంబము మన బిడ్డలు సుఖంగా జీవిస్తారా లేదా అనేది అంచనా వేసుకునేందుకోసము ఒక చోట చేరి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి తీసుకున్నట్టు వచ్చిన మీ అందరికీ, అలాగే మాతో గత వారం రోజులుగా దాదాపు 14 మండలాల్లో పర్యటించినటువంటి పెద్దలు సుంచు శేషయ్య గారు, ఆచార్య రంగా కిసాన్ సంస్థ ప్రధాన కార్యదర్శి, అలాగే వడ్డే హనుమారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆయన ఇంకో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో సామాజిక వనాలకు సంబంధించినటువంటి బాధ్యతలు జామాయత్ సుబ్బారావు పెరుగుడు, అట్లాగే సేవ సుధాకర్ రావు గారు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ అనేటువంటి సంస్థకి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు. ఆ పక్కనే ఉన్నటువంటి సిపిఐ ఎంఎల్కి సంబంధించినటువంటి అఖిల భారత రైతు జిల్లా నాయకుడు నాగరాజు, అట్లాగే
అట్లాగే యువజన సంఘ బాధ్యతలు విస్తృతమైనటువంటి పథకంలో నిర్వహిస్తూ ఉన్నటువంటి శ్రీ భీమవరం సుబ్బారావు వీళ్ళందరూ ఇవాళ ప్రెస్ మీట్కి వచ్చినందుకు గత వారం రోజులుగా రైతులను చైతన్యపరుస్తున్నందుకు వీరందరూ కూడా ముందుగా నా స్వాగత సుమాంజలి తెలియజేస్తూ మీ చేతికి ఇచ్చినటువంటి కరపత్రంలో స్పష్టంగా మా లక్ష్యం ఏం కావాలంటే వ్యవసాయానికి రైతులు రైతు కూలీలు ఎన్నుకోవాలనే భావనతో ఉంది. అదే సందర్భంలో రైతుల డిమాండ్ ఏవైతే ఉన్నాయో రైతు ఉత్పత్తులకు మద్దతు ధర దీనికి అది C2+50% ఏదైతే డాక్టర్ స్వామినాథన్ గారు ఒక సూత్రీకరించారో ఒక సిఫారసుగా సూత్రీకరించారో ఆ C2+50%గా ఉండాలని దానికి చట్టబద్ధత కల్పించాలి. కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలి. 3 పంటల ప్రణాళిక ప్రకటించాలా, దాంట్లో రైతుల్ని భాగస్వామ్యం చేయాలి. పంటల మీద పథకం మిర్చికి, శనగకి, మామిడికి, అరటికి, పండ్ల తోటలపై, టమాటాకి అన్నిటికీ కూడా వర్తింపజేసి ప్రయోజనకరంగా రూపొందించాలి. రైతులకి ప్రయోజనకరంగా ఉండాలి. ఇన్సూరెన్స్ కంపెనీలకు కాదు ప్రయోజనకరంగా ఉండేది. వ్యాపార రైతులను ఈ రకంగా కూడా గోల్డ్లో పెట్టి రైతుల సొమ్ము పెట్టడం కాదు. విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించడం విరమించుకోవాలి. జామాయిన్ సుమారులకు ఒప్పంద ధర అమలు చేయాలి. ధాన్యం, పప్పు ధాన్యాల ప్రభుత్వ సంస్థల కొనుగోళ్లు పారదర్శకంగా ఉండాలి. రొక్కం చెల్లింపులు ఆలస్యం లేకుండా ఇలాంటి డిమాండ్లతో రేపు నిర్వహిస్తున్నటువంటి సభకి వ్యవసాయ శాఖ మాజీ మంత్రివర్యులైనటువంటి శ్రీ వెంకటేశ్వరరావు విజ్ఞప్తిగా వస్తున్నారు. అన్నదాత సంపాదకులైనటువంటి అమ్మినేని హరికృష్ణ గారు వస్తున్నారు. అన్న నల్లూరు వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యం భావిస్తున్నారు. డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు గారు ప్రసిద్ధ నాటక రచయిత, ప్రయోక్త, సుప్రసిద్ధమైన టీవీ గారు కూడా వస్తున్నారు. ఆళ్ళ వెంకటేశ్వరరావు గారు అధ్యక్షులు ఆచార్య రంగా కిసాన్ సంస్థ వారు. అట్లాగే అన్నం పొట్టరాయుడు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల రైతు సంఘం. వీళ్ళందరూ ఔషధంగా ముఖ్య అతిథిగా విశిష్ట అతిథులుగా వస్తున్నారు. జిల్లా స్థాయి రైతులకు అందరికీ ఆహ్వానం ఉన్నది. అలాగే గౌరవ అతిథులుగా కూడా ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. వీళ్ళందరూ వస్తున్నట్టుగా దాన్ని సుసంపన్నం చేస్తున్నట్టుగా మీ అందరికీ మూలంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు సుశేష గతంలో అనేక సందర్భాల్లో మన జిల్లా కేంద్రంలో కానీ అదేవిధంగా ఆచార్య రంగా భవన్లో కానీ వ్యవసాయ రంగ సమస్యల గురించి వాటికి పరిష్కారాల సాధన కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే ఈసారి వినూత్నంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రేపు జరిగే కార్యక్రమంలో ప్రధానంగా కవులు, రచయితలు, కళాకారులు, గాయకులు వీరందరినీ ఆహ్వానించి వారి ద్వారా రైతుల కష్టాలు, నష్టాల గురించి, రైతు సమస్యల గురించి, రైతు కూలీల సమస్యలు, ప్రధానంగా కౌలు రైతుల సమస్యల గురించి వాళ్ళు చైతన్యం చేసేందుకు గాను కవులు, కళాకారులు, గాయకులు, వివిధ కళారూపాలు కూడా ప్రదర్శిస్తారు. అంతేకాకుండా ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులు
ఫ్యాన్ లాగు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అదేవిధంగా ఉపాధి విషయంలో రైతు కూలీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, కౌలు రైతుల సమస్యలు, వీటన్నింటినీ మాత్రమే కాకుండా ఇక్కడ మన జిల్లాలో ప్రధానంగా రైతులు పంటలు పండించడంలో కానీ మార్కెటింగ్ విషయంలో కానీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి, అంతేకాకుండా గత సంవత్సరం 3 నెలల కాలంగా ఏఐకేసిసి సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి ఉద్యమ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2 హామీలు ఇచ్చింది. ఒకటి, పంటల కనీస మద్దతు ధర గ్యారంటీ చట్టం, అదేవిధంగా రుణమాఫీ చట్టం. ఈ 2 డిమాండ్లు ఇంకా పరిష్కారం కావాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలనేటువంటి విషయంలో ఒక అవగాహన రావడం కోసం, అదేవిధంగా ఆ సందర్భంగా ఇటువంటి పోలీసు కేసులు ఎత్తివేయాలని, ఇతరత్ర సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ రైతాంగ సంస్థలకి సంయుక్త కిసాన్ మోర్చాకి హామీ ఇచ్చిందో వాటన్నింటినీ తక్షణమే నెరవేర్చాలనేటటువంటి డిమాండ్ చేయడానికి కూడా రేపు కార్యక్రమంలో ఒక కార్యాచరణ తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. అందువలన రేపు జరిగే ఏరువాక పూర్ణిమ సందర్భంగా ఆచార్య రంగా భవన్లో జరిగే కార్యక్రమంలో రైతు సోదరులంతా విరివిగా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. నమస్కారం. నేను సమాజంలో వాస్తవ్య దేశవ్యాప్తంగా పరిశీలన చేసినట్లయితే అనేక సంవత్సరాల నుంచి వ్యవసాయ నష్టాలు కూడా ఆత్మహత్యలు చేసుకున్న గురవుతున్న పరిస్థితులు ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ రైతాంగ పరిస్థితుల్లో మాత్రం మార్పు రాకపోలేదు. ఆత్మహత్యలు ఆగలేదు. వాస్తవ కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ మొత్తం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తూ 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని, రైతుల్ని ఆదుకుంటామని చెప్పి నన్ను గెలిపించని ఆయన అడగడం జరిగింది. గెలిచి 8 సంవత్సరాలు అయింది. ఆయన చెప్పిన 2022 రైతులు ఆదాయాలు రెట్టింపు అనేది కానీ డీజిల్ ధరలు పెరిగినాయి, అందువల్ల స్వేచ్ఛకు ఖర్చులు పెరిగినాయి, ఎరువుల మీద సబ్సిడీ చేయడం వల్ల ఎరువుల ధరలు పెరిగినాయి, కూలీ రేట్లు పెరుగుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఖర్చులు అయితే దాదాపు 50-60% పెరిగినాయి, కానీ రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర మాత్రం 10%, 5% ఇచ్చి మేము చాలా గొప్పగా కనీసం మద్దతు ధరలు ప్రకటిస్తున్నాం, మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి మాటలు గొప్ప చేతలు కంపెనీలు, కార్పొరేట్ కంపెనీల ప్రజలను కాపాడడానికి అనుకూలమైన విధానాన్ని అవలంబించడం జరుగుతారు. అట్లాగే రాష్ట్రంలో అనేక విషయాలు ఉన్నప్పటికీ ఒక ఉదాహరణ మాత్రమే జామాయిల స్వభావం 2014లో 4,400 మార్కెట్ ధరలు ఆ రోజు రైతులకి 4,400 చేతికి వచ్చినాయి. మరి ఆ తర్వాత కాలక్రమేణా 2019 ఎన్నికల నాటికి జామాలు 2700, సుమారు 3,000 ఒప్పందం చేస్తూ ఉంటే ఒప్పంద ధరలు 4400, 4300 సుమారుకి అమలు చేయమని అనేక రూపాల్లో ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్ళడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 3 సార్లు గెలిచాం, వచ్చిన ప్రతి మంత్రిని గెలిచాం, కానీ ఫలితం వల్ల ఈలోపు ఎన్నికలు వచ్చి గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారిని, అట్లాగే మార్కెటింగ్ శాఖ మంత్రి మోదీ పర్యాయాలు కలిసి గత ప్రభుత్వం రైతులకి ఇచ్చిన హామీని అమలు చేయలేదు, విలువలు చేయలేదు, రైతుల్ని ఆదుకోండి అని చెప్పి అడిగితే మా ముఖ్యమంత్రి గారు పిటిషన్ ఇచ్చిన వెంటనే సమస్యను పరిష్కరించండి, వాళ్ళు ఓడిగా ముందే ఈ సమస్య ప్రజలు అదే పనిలో ఉందని చెప్పి ఆ వాదకం
వ్యవసాయ శాఖ మంత్రికి అనుభవం గారు చెప్పారు 3 సంవత్సరాలు దాటిపోయింది. ఇవాళ 21 మందికి జామాయిలు టన్ను 21 మందికి అమ్ముకోవాల్సిన పరిస్థితి. సుబాబులు వచ్చి 1200 1300 మందికి టన్ను అమ్ముకునే పరిస్థితి. టన్నుకు వచ్చి సుబాబులు అయితే టన్నుకు 3000 రూపాయలు నష్టపోతూ ఉన్నారు. జామాయిలు అయితే 2000 చిల్లర నష్టపోతూ ఉన్నారు. మరి ప్రభుత్వాలు ఎవరు వదులుకున్నాడు? రైతుల పక్షాన పాపం యాజమాన్యాల పక్షాన వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు, రైతుల కోసం పనిచేస్తున్నారు అనేది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతులకి తేల్చి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇట్లా మోసపూరితమైన పద్ధతుల్లో రైతులను నష్టపరిచి ఆత్మహత్యలు ఇప్పుడు నెట్టడం అంటే ఈ సర్కారు హత్యలే తప్ప ఆత్మహత్యలు కాదు. ఇప్పటికైనా పాలక వర్గాలు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు కనీసం ఈ విషయాల మీద స్పందించడం లేదంటే ఇంతకన్నా దాడుమైన పరిస్థితి లేదు. ఇప్పటికైనా రైతులను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధితోటి వాళ్ళు చెప్పిన హామీల ఆచరణ అమలు జరపాలా, చెప్పిన మాట నిలబెట్టుకోవాలా. లేకపోతే భవిష్యత్తు రైతుల ఆగ్రహానికి ఈ పాలకవర్గాలు గురి కావాల్సి వస్తే చెప్పి సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తూ మరి రేపు జరిగే కార్యక్రమంలో రైతులందరూ పాల్గొని మనకున్న పరిస్థితులను సమీక్షించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని అర్థం చేసుకుని భవిష్యత్తులో ఉద్యమానికి సిద్ధమవడం ద్వారా సొక్కా పట్టుకొని నిలేచే తప్ప స్పందించే పరిస్థితుల్లో లేదు. కాబట్టి దీన్ని అవగాహన చేసే రైతులందరూ కార్యక్రమాలు చేయడం ద్వారా భవిష్యత్తులో జరిగే ఉద్యమాల్లో కూడా పాల్గొని మన సమస్యని పరిష్కారం చేసుకుని మన ముందు బాధ్యత నిర్వర్తించాలని చెప్పి రైతులందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు ఋతుపవనాలు కూడా సకాలంలో వస్తున్నట్టుగా శాస్త్రజ్ఞులు ప్రకటించడం, రైతులు కూడా దానికి సమర్థమవుతున్న పరిస్థితి. అంటే వ్యవసాయ రంగంలో సంక్షోభం, కొన్ని లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది ఈ దేశంలో చాలా దురదృష్టకరం. 73 సంవత్సరాల తర్వాత కూడా దేశ ఆర్థిక పరిస్థితుల మీద ప్రధానంగా రైతాంగం, గ్రామీణ ప్రాంతాలు 60-70% మొత్తం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవన వృత్తిగా ఉండేటువంటిది. ప్రభుత్వ ఉద్యోగాలు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు. రైతులు ఇచ్చిన డబ్బులతో బ్యాంకులు రుణాలు అవుతున్నాయి. రైతులు వ్యవసాయం చేసి దేశానికి పన్నం పెడుతూ వాళ్ళ జీవనానికి సంబంధించిన మార్కెట్ సౌకర్యాలు కల్పించడం కోసం ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలని చెప్పి ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు, ప్రభుత్వం చేయాల్సిన నిర్ణయాలను, బాధ్యతలను వ్యవహరించకపోవడం వల్లే ఈ సంక్షోభం వచ్చిందనేటువంటి తెలుస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా ప్రతి రైతు వ్యవసాయ రంగంలో సంబంధించి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రవేశిస్తుందో వ్యవసాయ రంగానికి సంబంధించి, రైతుల సంక్షేమానికి సంబంధించి పెట్టుబడుల సమస్య, విత్తనాల సమస్య, పురుగు మందుల సమస్య, మార్కెట్ సౌకర్యాలు కల్పించిన సమస్య, అట్లాగే కౌలు రైతుల సమస్య. ఎక్కువగా కౌలు రైతులు ఈరోజు ఉద్యోగంగా వస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లే ఎగుమతులు, దిగుమతుల విధానాలు ఇవన్నీ కొత్త డిమాండే కాదు, ప్రభుత్వం తన పాలసీ ప్రకారం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితిలో ఢిల్లీ రైతుల ఉద్యమ అనుభవాల ఆధారంగా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైతే వ్యవసాయం మీద ఆధారపడి జీవన వృత్తిగా చేస్తున్న రైతాంగము, వ్యవసాయ కూలీలు అందరూ కూడా ప్రభుత్వం నుండి తమ డిమాండ్ని ఎట్లా సాధించుకోవాలి, వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకోవాలి, ఏమి చేయాలనేది రేపు 14వ తారీఖు జరిగేటువంటి సభలో చర్చించబడుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని ఢిల్లీ రైతులు ఎట్లయితే కేంద్ర ప్రభుత్వాలు మేళ వచ్చి క్షమాపణ చెప్పించారో అలాగే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సంవత్సరం వ్యవసాయ పథకాలలో అన్ని డిమాండ్లు సాధించవచ్చు కోసం ఐక్యంగా ఎలా సాధించాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళ రోజు నుంచి గ్రామాల్లో తిరిగి పెద్ద ఎత్తున ప్రచారం చేశాం. తద్గణంగా ఇదే సంవత్సరం ఈ కొంతకాలంలో రైతులు ఐక్యం చేయడం కోసం ఉమ్మడి ఐక్య వేదిక కూడా కృషి చేస్తూ అలా ముందుకు సాగడం కోసం ప్రయాణం చేస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం. ఇప్పుడు దేశానికి ఎన్నుముక రైతే అని చెప్పి పాలకులు చెప్తా ఉన్నారు. కానీ ఆచరణలో చూసినప్పుడు ఆ రైతు ఎన్నుముక నేరకొట్టే పనిలో నిమగ్నమయ్యారు. దాదాపు రైతులు ఢిల్లీలో పోరాటం చేసి మద్దతు ధర కోసం చట్టబద్ధం చేయాలని చెప్పి అడిగినప్పుడు మేము దానికి కమిటీ వేసి చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు దాని గురించి మాట్లాడాలి. అదే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ మీటర్లు ఏదైతే మోటార్లకి మీటర్లు బిగించాలని ఏ రాష్ట్రంలో కూడా మొదలుపెట్టక ముందే మన రాష్ట్రంలో మొదలుపెట్టి రైతుల్ని నడ్డెత్తించడానికి ముందుగా వస్తుంది. కానీ ఈ విషయాలు ఏదైతే రైతు నష్టాలు ఏ విధంగా అయితే నష్టాలు జరుగుతుందో గిట్టుబాటు ధర గురించి, ఎరువుల రేటు గురించి, వీటన్నిటి గురించి చర్చించుకొని రేపు భవిష్యత్తులో ఎలా మనం
ఉద్యమాలు చేయాలి, భవిష్యత్ కార్యక్రమాన్ని ఏం చేయాలనేది నిర్ణయించుకోవడం కోసం రేపు కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో రైతు కూలీలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘంగా విజ్ఞప్తి చేస్తుంది. ఏరువాక పౌర్ణమి పురస్కరించుకొని 14వ తేదీన ఒంగోలు జిల్లా కేంద్రం రంగాభవన్లో జరగబోతున్నటువంటి ఈ రైతు సదస్సుకు సంబంధించినటువంటి అనేక విషయాలు ముందున్నాయి. అయితే ఇవాళ ప్రధానంగా దేశంలో ఒక సంవత్సరం కాలం పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతాంగ చట్టాలకు వ్యతిరేకంగా, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్కి అప్పచెప్పేటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. 700 మంది రైతులు చనిపోయారు ఆ ఉద్యమంలో. దాని ఫలితంగా మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గి రైతాంగానికి క్షమాపణ చెప్పి ఆ చట్టాలను రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ స్ఫూర్తితోటి ఇవాళ మన జిల్లాలో కూడా, రాష్ట్రంలో కూడా రైతాంగం ఒక తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 3 సంవత్సరాల నుంచి పండించినటువంటి శనగలు కోల్డ్ స్టోరేజ్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సుబాబుల ధర ఒకప్పుడు 3,000 ఉండే, ఇప్పుడు 1,200 పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా రైతాంగం పండించినటువంటి పంటలకు కానీ ఏమీ గిట్టుబాటు ధర లేకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో రైతాంగం మొత్తం పడే వల్ల చాలామంది మన జిల్లాలో దాదాపు 6 రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటినీ అరికట్టాలంటే ఢిల్లీ రైతాంగ ఉద్యమ స్ఫూర్తితోటి ఇవాళ దేశంలో, రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం ఆ ఉద్యమ స్ఫూర్తితో నిలబడాలని చెప్పి ఆ రైతాంగ సమస్యను చర్చించడం కోసం జిల్లా అభివృద్ధి వేదిక, ఆచార్య కిసాన్ రంగా సంస్థ సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ సదస్సులో రైతాంగం, వ్యవసాయ కూలీలు అందరూ కూడా ప్రధానంగా ఈ సదస్సులో పాల్గొని ఈ సదస్సుని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ సదస్సుకి మాజీ మంత్రివర్యులు వడ్డే సోమనాథేశ్వరరావు గారు, అదేవిధంగా అన్నదాత పత్రిక ఎడిటర్ అమ్మనేని హరికృష్ణ గారు, వివిధ సంఘాల, రైతు సంఘాల నాయకులందరూ కూడా పాల్గొంటారు. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున ఈ సదస్సులో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం.